రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని మాజీ శాసనసభ్యురాలు పిఎం కమలమ్మ పేర్కొన్నారు. సోమవారం బద్వేల్ పట్నం సిఎస్ఏ చర్చి దగ్గర నుంచి 4 రోడ్ల సెంటర్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రామచంద్రారెడ్డికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కమలమ్మ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదాపై పెడతారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు 500 కోట్లు నిధులు తెచ్చానని, వాటి ద్వారా త్రాగు, సాగు, అలాగే రోడ్లు, డ్రైనేజీ మొదలగు సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. కనుక మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భాషా, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఈరోజు బద్వేల్ నియోజకవర్గపు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నామినేషన్ వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంలో బద్వేల్ నియోజకవర్గపు ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే 2009-14 5 సంవత్సరాల్లో మీరు 2009 ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గపు చరిత్రలో లేని విధంగా 36,500 మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి నాకు పట్టం కట్టారు. ఈ సందర్భంలో మరొకసారి మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ 2009-14 5 సంవత్సరాల మధ్యలో బద్వేల్ నియోజకవర్గపు ప్రాంతానికి దాదాపు 500 కోట్ల రూపాయలను తీసుకువచ్చి అనేక కార్యక్రమాలను అభివృద్ధి చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా బద్వేల్ మున్సిపాలిటీలో నీటికి ఎద్దడి అత్యధికంగా ఉండి 7 రోజులకు ఒకసారి కూడా మున్సిపాలిటీ నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి, కొన్ని ప్రాంతాలలో 3 వారాలకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, నీటిలో కూడా పురుగులు వచ్చేటువంటి పరిస్థితి, చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ అయినటువంటి మహీధర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో 104 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించి బ్రహ్మసాగర్ నుంచి 0.25 టీఎంసీ ఆఫ్ వాటర్ను బద్వేల్ మున్సిపాలిటీకి శాంక్షన్ చేయించడము, అది పూర్తి కావడము ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో నీరు పుష్కలంగా పారుతూ ఉన్నాయి, నీటి ఎద్దడి లేదు. అలాగే నియోజకవర్గంలో ప్రధానంగా రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉండి అత్యధిక మంచినీటి సౌకర్యం అయితేనేమి, బోర్లు అయితేనేమి, ట్యాంకులు అయితేనేమి, స్కూల్ బిల్డింగ్స్ అయితేనేమి, అంగన్వాడీ స్కూల్స్ అయితేనేమి, అడిషనల్ అంగన్వాడీ స్కూల్స్ అయితేనేమి, ఈ విధంగా సాధారణ ప్రజానీకానికి ఏవేవి అవసరమో వాటన్నిటిని కూడా చేయడం జరిగింది. ఈరోజు తిరుగా ఎన్నికలకు మీ ముందు వస్తుంటున్నాను. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి మీ అందరి దీవెనలతో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ న్యూఢిల్లీలో 3 సంవత్సరాలు దేశ స్థాయిలో కూడా సేవ చేయడం జరిగింది. కమిషన్లో సేవ చేసి అనేక మందికి అన్యాయం ఎదురైనటువంటి వారికి న్యాయం చేయడం జరిగింది. రానటువంటి దినాల్లో తప్పకుండా బద్వేల్ నియోజకవర్గంలో నీటి ఎద్దడి ఇంకా ఉంది. ఇటు సోమశిల బ్యాక్ వాటర్ నుంచి వచ్చేటువంటి నీటిని కానివ్వండి, అటు వెలుగోడు నుంచి కానీ నీటి తెచ్చి పుష్కలంగా అభివృద్ధి చేయటం, అలాగే ముఖ్యంగా పరిశ్రమలు, రైల్వే రోడ్డు, వీటన్నిటిలో కూడా చేయడానికి నేను మీ ముందుంటానని తెలియజేస్తూ, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా మరొకసారి నన్ను మీ ఓటు వేయించి గెలిపించి ఇంకా అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం ఇస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.